హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వయసు మీద పడుతుంటే ఎవరికైనా చర్మంపై ముడతలు పట్టడం సహజమే. అయితే ఈ రోజుల్లో 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్నవారికి కూడా చర్మంపై, ముఖంపై ముడతలు పడుతూ కనిపిస్తున్నాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే మీరు ఈరోజు చెప్పబోయే ఫేస్ ప్యాక్ను ఒక్కసారి ట్రై చేస్తే చాలు, మీ ముఖంలో ముడతలు అనేవి మెల్లిమెల్లిగా మాయమైపోతాయి. మరి ఈ ఫేస్ ప్యాక్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకుందాం. అలాగే ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది పెరుగు. ఫ్రెండ్స్, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది ముఖం మీద ఉండే ముడతను తొలగించడానికి ఒక గ్రేట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. అలాగే పెరుగు అనేది మన చర్మంలోని కొలాజన్ ఉత్పత్తిని పెంచి ముడతలు పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మంలోని కణాలను హైడ్రేట్గా ఉంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముందుగా 1 స్పూన్ పెరుగుని ఈ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది కలబంద. మీరు అలోవెరా జెల్ను కూడా 1 స్పూన్ లేకపోతే 1/2 స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు. మీ దగ్గర న్యాచురల్ కలబంద గుజ్జు ఉంటే మీరు దాన్నైనా ఉపయోగించుకోవచ్చు. కలబందలో కూడా విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని తెలుసు కదా. ఇవన్నీ మన ముఖం మీద ఉండే ముడతలను తొలగించడం మాత్రమే కాకుండా మన చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ముఖ్యంగా చర్మం మీద ఉండే గాయాలను కానీ, మొటిమల తాలూకు మచ్చలను కూడా కలబంద గుజ్జు అనేది తగ్గిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ సోంపు గింజలు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా హోటల్కి వెళ్తే చివర్లో బిల్తో పాటు ఇచ్చే ఈ సోంపు గింజలంటే మనలో చాలామందికి ఇష్టం కదా. అయితే ఈ సోంపు గింజలు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఈ సోంపులో లభించే విటమిన్ సి అనేది మన చర్మానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. అలాగే ఈ ఫ్రీ రాడికల్స్ చర్మానికి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మూలంగానే చాలామందికి చిన్న వయసులోని ముడతలు పట్టడంతో పాటు గీతలు కూడా ఏర్పడతాయి. అయితే ఈ సోంపు గింజలను ఉపయోగించడం మూలంగా మన ముఖం మీద ఉండే ముడతలను కానీ, మొటిమలను, మచ్చలను తొలగించుకోవచ్చు. అయితే ఈ సోంపు గింజలను మీరు ఎలా ఉపయోగించాలంటే, మీరు ఈ సోంపు గింజలను మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ వీటిని పొడి చేసుకున్నాను, చూశారు కదా. ఇలా తయారు చేసుకున్న ఈ సోంపు గింజలను 1 లేదా 2 స్పూన్స్ లేకపోతే మీకు సరిపోయినంత, మీ ముఖానికి చేతులకు సరిపోయినంత పొడిని తీసుకోండి. ఇప్పుడు చివరగా మనం ఇందులో కలపవలసింది రోజ్ వాటర్. మీరు ఇందులో రోజ్ వాటర్ను కూడా 1 లేదా 2 స్పూన్స్ మోతాదులో మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, రోజ్ వాటర్ అనేది మన చర్మానికి చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఇది మన చర్మానికి ఒక మంచి టోనర్ లాగా, సన్ స్క్రీన్ లోషన్ లాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ముఖంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయేలా చేసి మన ముఖాన్ని తాజాగా మారుస్తుంది. ముఖ్యంగా ముడతలను కానీ, ముఖం మీద ఉండే మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఈ ఫేస్ ప్యాక్ను ఎలా వాడాలో జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని వాడటానికి ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా నీటితో వాష్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ని కొద్ది కొద్దిగా మీ చేతితోనే తీసుకొని మీ ముఖం అంతా, లేకపోతే చేతులు, మెడ, ఇలా మీరు ఏ ప్రదేశంలో అయితే ఉపయోగించాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసుకోవాలి. అయితే ఇలా ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకొని కనీసం మీరు ఒక 5 నిమిషాల పాటు ఈ ప్యాక్ను సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఉదయాన్నే కనుక ఈ ప్యాక్ను అప్లై చేసుకుంటే కనీసం గంట సేపు ఈ ప్యాక్ని ఇలాగే ఉంచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ను రాత్రిపూట అప్లై చేస్తే మీరు రాత్రంతా ఈ ఫేస్ ప్యాక్ను ఇలాగే మీ ముఖం మీద ఉంచుకొని ఉదయాన్నే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే మీ ముఖం మీద ఉండే ముడతలు కానీ, గీతలు, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు అన్నీ మాయమైపోతాయి. ముఖ్యంగా మీ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోయి మీ ముఖం అనేది తాజాగా, కాంతివంతంగా మెరుస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.